హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఈ మంత్ మనకి చాలా టైం తెలియకుండానే గడిచిపోయింది కదా! సో, నెక్స్ట్ మంత్ ఎలా ఉందో చూద్దామా? యూనివర్స్ మీకేం గైడ్ చేస్తుంది? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్ ఏంటంటే, కర్కాటక రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది. మే నెల గడిచిపోయింది. అటు ఇటుగా ముందుకు వచ్చేసాం. జూన్ ఎలా ఉండబోతుంది, వాటిలో ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఏ దేవుని పూజిస్తే బాగుంటుంది, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా, యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, ఏం గైడ్ చేస్తుంది. నేను కార్డ్ షఫుల్ వేసిన ఆలోచన ప్లాన్ చేసుకోండి. అండి, యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూసారు కదా. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. మీరు ఏదైతే ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారో దానికి కొంచెం ఇంకా టైం పట్టే అవకాశం ఉందని యూనివర్స్ చెప్తుంది. మీరు ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు సానుకూలంగా, అంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ కోపాన్ని, మీ ఆలోచనని మీరు నియంత్రించుకోగలగాలి. మీ అలవాట్లు మీరు మార్చుకోగలగాలి. మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ బిజినెస్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇదే మొదటి స్టెప్ అయ్యే ఛాన్స్ ఉంది. యూనివర్స్ మీకు అంటే ఒక రాజు యుద్ధానికి ఎలా వెళ్తాడో అలా మీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అంత అఫర్టబుల్, అంటే యుద్ధానికి మీరు సిద్ధమయ్యేలాగా ఉండాలి. కొన్నిసార్లు చీకటి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు అనుకున్న లాభం రాకపోవచ్చు, మీ ప్రాజెక్ట్కి మీరు అనుకున్న గుర్తింపు రాకపోవచ్చు. కానీ గుర్తింపు రాలేదు కదా అని మీరు ఎఫర్ట్ ఏమాత్రం తగ్గించవద్దు. మీ కష్టానికి తగ్గ ఫలితం యూనివర్స్ డెఫినెట్గా ఇస్తుంది. మీకోసం మీరు టైం కేటాయించండి. ₹1 మీకోసం ఖర్చు పెట్టుకోవడానికి చూడండి. ఆస్తుల విషయంలో, డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని యూనివర్స్ మీకు చెప్తుంది. ఉన్న రూపాయిని జాగ్రత్తగా వాడుకోమని చెప్తుంది. మీ పార్ట్నర్తో కొంచెం అంటే మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, లేదంటే మీ ఇంట్లో ఉన్న పర్సన్స్తో కొంచెం సాఫ్ట్గా ఉండమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. పాత జ్ఞాపకాలని మర్చిపోమంటుంది. రీయూనియన్ స్టార్ట్ చేయమంటుంది. ఇప్పుడు ఇలాగే ఉన్నాను అని బాధపడద్దని యూనివర్స్ మీకు చెప్తుంది. మీరు కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు పాత జ్ఞాపకాలను ఎక్కువ క్యారీ చేయొద్దని చెప్తుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉందని యూనివర్స్ గైడ్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న రూపాయిని ఎలా దాచుకోవాలని రేపటి గురించి ఆలోచించండి. యూనివర్స్ మీకు అదే గైడ్ చేస్తుంది. ఈ మంత్లో మీకు చంద్రుడి అనుగ్రహం ఉంటే మంచిదని యూనివర్స్ మీకు చెప్తుంది. చంద్రుడికి దండం పెట్టుకోండి. శివారాధన చేయడం వల్ల ఈ మంత్లో మీరు అనుకున్న పనులు అయ్యే ఛాన్స్ ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఉన్నదాన్ని, అవకాశాన్ని అందుకుని నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ అలవాట్లు మీరే మార్చుకోగలగాలి అని యూనివర్స్ మీకు చెప్తుంది. కానీ మీ మీద ఎవరో నెగిటివ్ ఎనర్జీకి వచ్చే ఆలోచనల మీద 1కి 2 సార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దని అనేది దాని గురించి ఆలోచించి నిదానంగా డెసిషన్స్ తీసుకోమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. యూనివర్స్ మీకు అదే చెప్తుంది. వ్యాపారంలో కానీ, లేదంటే మీ జాబ్లో కానీ, మీ పై వారితో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో దానికి తగ్గ ఫలితం డెఫినెట్గా ఉంటుంది అని యూనివర్స్ మీకు చెప్తుంది. కానీ మీలో కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, అవి మీరు కంట్రోల్ చేసుకోమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం అలవాట్లు మనమే మార్చుకోవాలి. మనం వెళ్ళే దారి మనమే సెట్ చేసుకోవాలి. యూనివర్స్ మీకు అదే గైడ్ చేస్తుంది. కర్కాటక రాశి వారు శివారాధన చేయడం వల్ల మంచిది అని యూనివర్స్ మీకు చెప్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.